హలో ఆల్, నేను మీ నెల్లూరు అమ్మాయి కావ్య. ఈరోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అయితే బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నానండి. ముందైతే బాబుకి లేవగానే పాలైతే ఇచ్చేసాను, బాబు అయితే తాగేశారు. తర్వాత అయితే నేను టీ పెట్టుకుంటున్నానండి. మార్నింగ్ లేవగానే ఒక టీ అనేది తాగితే మైండ్ కూడా కొంచెం రిఫ్రెష్గా ఉంటుంది. అది టీ లవర్స్కి మాత్రమే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే పాలు పెట్టుకొని బాబుకి అయితే పాలు ఇచ్చేసానండి. బాబుకి షుగర్ అయితే యాడ్ చేయను, బెల్లం వేసే పాలు అనేది ఇస్తాను, బెల్లం పౌడర్తో. నెక్స్ట్ వచ్చి నేను టీ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం టీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను, అలాగే షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. టీ అయితే రెడీ అయిపోయిందండి. ఈలోపు నేను టీ రెడీ అయ్యేలోపు ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. పెద్ద బాబు స్కూల్ టైం అవుతుంది కదా, అలాగే చిన్న బాబుకి కూడా ఇడ్లీ అయితే పెడతానండి. సో ఇడ్లీ అయితే కుక్ చేస్తున్నాను. ఈలోపు టీ అనేది అయ్యేలోపు ఇడ్లీ అయితే కుక్ చేసేసుకుంటున్నాను నేను. సో చూసారు కదండి, టీ కూడా రెడీ అయిపోయాయి. ఇడ్లీ అనేది గ్యాస్ మీద అయితే పెట్టేశాను. ఇప్పుడైతే టీ వడకట్టేసుకొని నేనైతే టీ తాగుతున్నానండి. నేను టీ తాగేలోపు ఇడ్లీ కూడా రెడీ అయిపోతుంది. అలాగే కారం అయితే చేశానండి ఇడ్లీలోకి. ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. మా బాబు అయితే పాలు తాగేసి ఆడుకుంటున్నాడు. ఈలోపు నేను టీ తాగేలోపు ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. మా బాబుకి బ్రష్ చేపించేశాను. అలాగే పెద్ద బాబుకి అయితే టిఫిన్ అయితే రెడీ చేసేసాను ప్లేట్లో. ఈ విధంగా బాబు అయితే తినేస్తారండి. ఇచ్చేస్తే ఎప్పుడైనా కూడా నన్ను పెట్టమని అడుగుతారనమాట. లేదంటే డైలీ బాబే తినేస్తాడు, అడిగినప్పుడు నేను పెడతాను. మా చిన్న బాబుకి కూడా ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. పక్కనైతే పాల డబ్బా, దాంట్లో నీళ్ళు అయితే వేసిస్తానండి. పాలైతే డైరీ పాలైతే ఇంకా మేము అలవాటు చేయలేదు. సో ఆ స్టీల్ బాటిల్ అయితే తీసుకున్నాం వాటర్ కోసం అనేసి. వేడి నీళ్ళు చల్లార్చి అయితే తాపిస్తామండి బాబుకి ఇడ్లీ. ఇప్పుడైతే బాబుకి ఇడ్లీ పెట్టేశానంటే బాబు అయితే ఇడ్లీ తినేసి ఒక హాఫ్ అన్ అవర్ అలాగా ఆడుకొని మళ్ళీ పడుకుండిపోతాడండి ఉయ్యాల్లో. బాబు లేచేలోపు చిన్న చిన్న పనులన్నీ కూడా చేసేసుకుంటాము. బాబు లేచిన తర్వాత బాబుకైతే అప్పుడు బాత్ చేపిస్తానండి, హెడ్ బాత్. మార్నింగ్ హెడ్ బాత్ చేపిస్తాను, అలాగే ఈవినింగ్ వచ్చేసి నార్మల్ బాత్ అయితే చేపిస్తానండి. సో బాబుకి అయితే ఇడ్లీ పెట్టేస్తాను నేనైతే ఇప్పుడు. సో పెద్ద బాబు కూడా అయితే తినేసారండి ఇడ్లీ. ఇప్పుడు ఇడ్లీ తినేసిన తర్వాత నేనైతే పెద్ద బాబు కోసం అని చెప్పేసి స్కూల్కి స్నాక్స్ అయితే రెడీ చేసేసాను. బనానా చిప్స్ అయితే పెట్టాను. ఇక్కడ వచ్చి బాబుకి ఈరోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయండి. ఈరోజు వచ్చేసి రైమ్స్ ఎగ్జామ్ అనమాట. దానికి సంబంధించి మ్యామ్ అయితే ఒక ప్యాడ్ తెచ్చుకోమన్నారు, అలాగే క్రేయాన్స్ కూడా తెచ్చుకోమన్నారు. అలాగే మ్యామ్ వాళ్ళు హాల్ టికెట్ కూడా ఇచ్చారండి. సో అది కూడా పెట్టేశాను బాబుకి బ్యాగ్లో అన్నీ. వాటర్ బాటిల్, స్నాక్స్కి బాక్స్ అయితే పెడతానమాట. అలాగే మార్నింగ్ 7 నుంచి 7:45 నుంచి ఆఫ్టర్నూన్ 12:15 దాకే స్కూలు. బాబు అయితే రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడండి. డైలీ అయితే మా హస్బెండే తీసుకెళ్తారు. ఈరోజు అయితే మా అత్తమ్మ అయితే తీసుకెళ్తున్నారు బాబుని స్కూల్ దగ్గర. ఒక 10 మినిట్స్ అనమాట, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మా హౌస్కి స్కూల్ అనేది. ఇప్పుడైతే మాకు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నానండి. చిన్న బాబు అయితే ఇడ్లీ తినేసి ఆడుకుంటున్నాడు. మాకైతే బ్రేక్ఫాస్ట్గా ఈరోజు వాడైతే వేస్తున్నానండి, వడ అలాగే దోశలు. వాడైతే వేసేస్తున్నాను ఫస్ట్ అయితే నేను. సో మీరైతే వడ పేపర్ మీద వేస్తారా, లేదంటే ఇట్లా డైరెక్ట్గా చేతులతో వేస్తారా అనేది కామెంట్ చేయండి. నేనైతే డైరెక్ట్గా చేతులతోనే వేసేస్తానండి. అంటే ఎవరు అలవాటుని బట్టి వాళ్ళు వేస్తారులేండి. నేను కూడా స్టార్టింగ్లో పేపర్ మీదే వేసేదాన్ని, కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది అనమాట. చేతితో డైరెక్ట్గా వేసేస్తాను. మేము టిఫిన్ అన్నీ తినేసిన తర్వాత బాబు అయితే నిద్రపిచ్చేసానండి. బాబు నిద్రపోతున్నాడు. ఈలోపు అయితే నేను ఆఫ్టర్నూన్ లంచ్కి అన్నీ కూడా ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. అన్నీ ప్రిపేర్గా పెట్టుకున్నాను. రైస్ అయితే కుక్కర్లో కడిగి పెట్టేశాను. రసంకి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. అలాగే కర్రీ కూడా రెడీ చేసుకుంటున్నానండి. ఈరోజు మునక్కాడ అలాగే ఎగ్ అయితే మసాలా కర్రీ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ కార్న్ అయితే కుక్ చేద్దాము స్నాక్స్కి అన్నట్టుగా అవి కూడా రెడీ చేసుకున్నానండి. సో ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను. ఎగ్స్ అయితే బాయిల్కి పెట్టేసుకొని అవి కూడా రెడీ చేసేసుకున్నాను. టమాటో రసం అయితే పెడతానండి, అందరికి ఇష్టము. ఈలోపు అయితే మా చిన్న బాబు కూడా లేచేశాడు. మా చిన్న బాబుకు వాటర్ పెట్టేసి మా బాబుని అయితే స్నానం చేపించేసి ఈ విధంగా అయితే రెడీ చేసేసానండి. ఇలా స్నానం చేపించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకొని మళ్ళీ నిద్రపోతాడు ఉయ్యాల్లో. ఈలోపు బాబు లేచేలోపు పెద్ద బాబు స్కూల్ నుంచి వచ్చేలోపు అయితే నేను వంట అయితే స్టార్ట్ చేసేసానండి. ఎగ్ మునక్కాయ అయితే కర్రీ చేసేసాను. రసం కూడా రెడీ అయిపోయాయి. అలాగే కర్రీ రసం రెడీ అయిపోయిన తర్వాత రైస్ అయితే పెట్టేశానండి కుక్కర్లో. తర్వాత వచ్చేసి స్వీట్ కార్న్ కూడా పెట్టేశాను. సో చూడండి వంటలు అయితే చూపిస్తున్నాను, రెడీ అయిపోయాయి. వైట్ రైస్, మునక్కాయ ఎగ్ కర్రీ, అలాగే స్వీట్ కార్న్, రసం, టమాటో రసం అన్నీ వంటలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఈ విధంగా గ్యాస్ మొత్తం అయితే క్లీన్ చేసుకుంటానండి నేను డైలీ. అలాగే హౌస్ కూడా క్లీన్ చేసేసుకుంటాను. మొత్తం కూడా ఊడ్చేసాను అనమాట ఇల్లంతా కూడాని. తర్వాత అయితే పెద్ద బాబు అయితే స్కూల్ నుంచి వచ్చాడండి. 12:15 అయితే అయిపోయింది. సో బాబుకి అయితే రాగానే నేను స్నాక్స్ అయితే ఏం పెట్టానండి, ముందు అయితే లంచ్ తినిపిస్తాను. పిల్లలు లంచ్ తినేస్తే తర్వాత స్నాక్స్ ఏమిచ్చినా తింటారు. చిన్న బాబు కూడా లేచి ఆడుకుంటున్నాడు. సో బాబుని ఎగ్జామ్ ఎలా రాసావు ఏంటనేది అడుగుతున్నానండి.
సో బాగా రాసానని చెప్తున్నాడు. రేపేం ఎగ్జామ్ అనేసి అవన్నీ మాట్లాడుతున్నాను. ఓకే అండి, ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చి ఎంజాయ్ చేసినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా బాబు కూడా చెప్తున్నాడు మీకు లైక్ చేయమని చెప్పి. బాయ్ బాయ్.